అమృతమైన ఎక్కువ తింటే విషమైపోతుందని మన పెద్దోళ్ళు ఊరికనే అనలేదు కదా! ఆ మాట ఎంత నిజమో కదా! సర్లే అండి. ఆ మాటలు ఎప్పుడు ఉండేలే కానీ గోరుచిక్కుడుకాయలు, పచ్చెనపప్పు తీసుకొని దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఉడికించుకోవాలి. ఈ లోపల అల్లం చిన్నులపై దంచి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పచ్చెనపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకును, చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ముందుగానే ఉడికించుకున్న గోరుచిక్కుడుకాయలు అలాగే పచ్చెనపప్పును కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక కొంచెం చిటికెడు సాల్ట్ని చూసుకొని యాడ్ చేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత ముందుగానే మనం దంచి పెట్టుకున్నాం కదండి అల్లం చిన్నులపాయ పేస్ట్ దంచి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఒక స్పూన్ కారాన్ని కూడా స్పైసీని బట్టి యాడ్ చేసుకోండి. గరం మసాలా, కొంచెం పచ్చి కొబ్బరి పొడి యాడ్ చేసుకోండి. వేడి వేడి అన్నంలో ఇది కనుక వేసుకొని తింటే ఉంటుందండి. అబ్బా భలే ఉంటుంది. ఏమైనా రసంలోకి, పప్పుచారులోకి, సాంబార్లోకి సైడ్ డిష్గా కూడా బాగుంటుంది. లంచ్ బాక్స్ రెసిపీ అండి. పిల్లలు చక్కగా ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తిని వస్తారు. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్